ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న దీవెన కీర్తనల గ్రంథం 18వ సంకీర్తన 28వ వచనము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ చదవబడిన వాక్యం మన జీవితంలో దేవుని పాత్రను చాలా అందంగా తెలియజేస్తుంది. మనం చీకట్లో ఉన్నప్పుడు, దారి కనపడని పరిస్థితిలో ఉన్నప్పుడు, మన స్వంత బలంతో ముందుకు వెళ్ళలేకపోయినప్పుడు యెహోవానే మన దీపంగా నిలుస్తాడు. చీకటి అనేది సమస్యలు, భయం, నిరాశ, పాపము లేదా అయోమయ స్థితి కావచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ చీకటిని వెలుగుగా మార్చే శక్తి ఆయనకుంది. మన దీపాన్ని మనమే వెలిగించుకోలేం. దేవుని సహాయం లేకుండా నిజమైన వెలుగు రాదు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు వెలుగును, ఆశను, మార్గాన్ని చూపుతున్నాడు. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలోనూ ఆయనపై ఆధారపడితే చీకటి ఎంత గొప్ప చీకటైనా కానీ అది మన ఎదుట నిలవలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దీపము వెలిగించువాడు నీవే అని మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించండి. ఎటువంటి భయము, బాధ, అయోమయ స్థితి లేకుండా మీ వెలుగును మాలో ప్రసరింపచేయండి. మా అడుగులకు దీపముగా, మా మార్గాలకు వెలుగుగా మీరు నడిపించండి. మా హృదయాలను మీ యొక్క శాంతితో, సమాధానంతో, ఆశతో నింపి బలపరచండి. ఈ రోజు నుండి నాయన మేము నీ వెలుగులో నడిచే కృపను దయచేయమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.